అందరికీ ఈరోజు బాస్మతి స్వీట్ రైస్ చేస్తున్నాను. ముందుగా అన్నాన్ని వార్చుకున్నానండి. 85% ఉడికేట్టుగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఆవిరికి పెట్టకూడదు. వార్చిన వెంటనే తీసి ఇలా చల్లారగా ఇట్లా పెట్టేసేయాలి. తీసి వార్చి వెంటనే తీసేయాలన్నమాట. మనం మళ్ళీ 5 నిమిషాలు పెడతాం కదా ఆవిరికి, అది పెట్టకూడదు. ఇలా తీసేసేయాలి. బాస్మతి రైస్ అండి యూజ్ చేసేది. దీనికి కావాల్సింది ద్రాక్ష ఇక్కడ ఉందండి. ద్రాక్ష, తర్వాత జీడిపప్పు వేయించుకుంటున్నానండి. నెయ్యి వేసాను. నెయ్యే వాడతారు, నూనె వాడరు. అందరికీ నమస్తే అండి. ఈరోజు స్వీట్ రైస్, బాస్మతి రైస్తో స్వీట్ రైస్ చేస్తున్నాను అనమాట. 3 కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఈ కప్పుతో 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదే కప్పుతో 3 కప్పుల బియ్యం అనమాట. ఈ బియ్యం తీసుకుంటే ఇప్పుడు 3.5 కప్పులు పంచదార చూసుకొని కరిగిస్తున్నాను అనమాట. ఇది కరిగిపోవాలండి. ఇది వేయించుకోవాలి ముందు. ఈరోజు దుబాయ్లో బక్రీద్, ఈదుల్ అదా మా పిల్లలు చేసుకున్నారండి. మా అబ్బాయి అక్కడ, మా పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు, వాళ్ళు చేసుకున్నారు. దుబాయ్లో జరిగిపోయింది బక్రీద్ రోజు. రేపు మనకు ఇండియాలో, రేపు మనకు అన్నమాట. ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. స్వీట్ ముందు చేసి పెట్టేస్తాను అనమాట. దూరగా వేయించుకోవాలండి. లేత గోధుమ వర్ణ వచ్చినట్టుగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇది వేసుకున్న తర్వాతే మళ్ళీ ద్రాక్ష వేయించుకోవాలండి. రెండు ఒకసారి కలపకూడదు. ఇది సపరేట్ తీసుకున్న తర్వాతే చేసుకోవాలండి. ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి ద్రాక్ష వేయిస్తున్నాయి. తీసేసాను చూడండి. ఈ కలర్ రావాలండి, మరీ ఎక్కువగా వద్దు. ఈ కలర్ వస్తే అంటే బాగా కమ్మగా ఉంటుంది అనమాట. అదే కొంచెం ఎక్కువగా వాడిపోయేది అనుకోండి, బాగోదు, రుచి తేడా వస్తుంది. ఇది కూడా అంతే. అన్నీ ఉబ్బినాయి అంటే ఈ ద్రాక్ష మనం తీసేయాలండి.
ఇదిగోండి ఇందులో స్వీట్ కోవా, ఆ తర్వాత వచ్చి ద్రాక్ష, జీడిపప్పు వేసేసాను, కొద్దిగా కేవడా ఎసెన్స్ కూడా వేసేసాను అనమాట. ఇలాచి పౌడర్ వేసేసాను. ఇప్పుడు అన్ని వేసేసానండి. ఇప్పుడు చివరిలో గార్నిష్కు మనము చివరిలో ఇంకా జీడిపప్పు, టూటీ ఫ్రూటీ ఉందండి, అది వేసేసుకుంటాము. ఇప్పుడు ఇది ఉడకాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. వేల్సిన అన్ని వేసేసాము. ఇంకా చివరి గార్నిష్లో అవి చేసుకోవాలన్నమాట. మూత పెట్టి పెట్టేయాలి. 5 నిమిషాలు అవుతుంది. ఇలా అవుతుంది. ఇదిగోండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు మిగిలింది ఉంది కదా, ఇవన్నీ గార్నిష్ చేసుకోవాలండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. ఇది కలర్ఫుల్గా జర్దా అంటారండి ఇది. అండి బక్రీద్ ఈద్ స్పెషల్ స్వీట్ డిష్ జర్దా అండి. అదే స్వీట్ రైస్ అంటారు, బాస్మతి స్వీట్ రైస్. ఇదే అండి, అయిపోయింది. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చూసి, ఇలా కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి. స్వీట్ జర్దా సో టేస్టీ అనమాట. చూడండి, ఇది ఆఫ్ చేసేస్తున్నాను కదా. ఇప్పుడు అయిపోయింది. రెడీ అండి. స్వీట్ జర్దా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలండి. మనపూర్వకంగా ధన్యవాదములు తెలియపరుస్తున్నానండి. చేయండి. థ్యాంక్ యూ ఫర్ అదండి. చూడ కలర్ఫుల్గా ఎంత బాగుంది. ఈ టేస్ట్లో కూడా అంతా చాలా అమోఘంగా ఉంటుందండి. కోయా అంతా వేసాం, కవ్వ అంతా వేసాం కదా, కోయ అంతా వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.